Hello all, welcome to Feel the Fabric YouTube channel. Hope everyone is doing superb అండి. ఈ రోజైతే బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. అల్టిమేట్ కలెక్షన్ అని చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క కలర్ కానీ, ప్యాటర్న్ కానీ ఎస్పెషల్లీ కాటన్స్‌లో ఇన్ని మంచి వెరైటీసా అంటారు డెఫినెట్‌గా. అంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. అండ్ అలాగే మన లాస్ట్ సేల్ వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో చాలామందికి క్యాటర్ చేయలేకపోయాము. మీకు తెలిసిందే సేల్‌లో వచ్చేటప్పటికి కొన్ని పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయన్నమాట సైజెస్‌లో. సో ఇమ్మీడియట్‌గా ఎవరైతే మనల్ని అప్రోచ్ అయ్యారో అండ్ వాళ్ళకి మనము ఇవ్వడం జరిగింది. సో న్యూ కలెక్షన్ కోసం ఎంతగానో అడుగుతున్నారండి. ఎప్పుడు అని చెప్పి ఆల్మోస్ట్ మధ్యలో ఒక వీక్ గ్యాప్ వచ్చేసింది. సో బ్యూటిఫుల్ అంతే తగ్గేదేలా అన్న కలెక్షన్ అనమాట. సో వచ్చేసాము. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆర్టికల్ చూసే ముందు ఈరోజు ఆల్రెడీ మీరు చూసే ఉంటారండి. మనకి ఈ వీడియో కూడా గివ్ అవే ఉంది. సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ వాల్యుబుల్ కమెంట్ని కూడా అండ్ లైక్ నెంబర్ని కూడా కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. సో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. మంచి అవుట్ఫిట్ అన్నది ఫీల్ ద ఫ్యాబ్రిక్ నుంచి వస్తుంది. సో ఇదైతే మనకి ఫస్ట్ ఆర్టికల్ అండి. నేను చెప్పినట్టు చాలామంది రిక్వెస్ట్ మీద మనము వర్క్ చేస్తున్నాము. ఎందుకంటే వీనెక్లో ఇలా కాటన్లో కావాలంటున్నారనమాట. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఎల్లో షేడ్లో వచ్చిందండి. సమ్మర్స్లో వైట్స్ ఇలా మనం ఎక్కువ లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాము అండ్ ఎల్లో కూడా అంతే హాయిగా ఉంటుందండి. ఇది చూస్తే కనుక మీకు చక్కగా వీనెక్ వచ్చేసింది అండ్ కాలర్ కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చి విత్ సీక్వెన్స్ అండ్ గోల్డ్ జరీ వర్క్తో వస్తుందన్నమాట. అండ్ లేస్ ఫినిషింగ్ కూడా వచ్చింది అండ్ యోక్ పార్ట్ వరకు కూడా మీకు ఇంతవరకు కూడా అంతా జరీ అండ్ సీక్వెన్స్ వర్క్తో వస్తుందండి. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ఇటువంటి లేస్ ఫినిషింగ్ తోటి వస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మంచి గ్యాదరింగ్స్ వచ్చినాయన్నమాట. అంటే వీనెక్ తోటి సింపుల్గా ప్లెయిన్గా కాకుండా మంచి గ్యాదరింగ్స్ వచ్చాయన్నమాట. అండ్ చూసినట్టయితే మనకి ఇలా అంబ్రిల్లా అనమాట. చూడండి మీరు చక్కటి సైడ్ స్లిట్ ఏమీ ఉండదండి. సో టమ్మీ ఇష్యూస్ ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎంత బాగుందో అంటే మనకి ఇలా ఏ లైన్ లాగా మంచి అంబ్రిల్లా లుక్ వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి బాటమ్ చూపిస్తానండి. దిస్ ఇస్ ద బాటమ్ అనమాట. మనకి మంచి ప్రింట్లో వచ్చేసింది. ఇది కూడా ప్యూర్ కాటన్ బాటమ్ అనమాట. మనకి చక్కటి ఈ విధంగా వస్తుందండి. అంటే ప్లాజో అలా ఏం కాదు, మనకి ఈ విడ్త్‌తో వస్తుంది. మీరు చూసినట్టయితే ఇలాంటి విడ్త్‌తో ఫ్రీగా ఉంటుందండి బాటమ్. అండ్ ఎలాస్టిక్ వస్తుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ సేమ్ మనకి ఇది మనకి డైరెక్ట్గా చూస్తే మీకు సీక్వెన్స్ అండ్ చిన్న మిర్రర్ వర్క్ కానీ బాగా కనిపిస్తుందండి. అండ్ దీనికి కూడా ప్యూర్ కాటన్ బాటమ్ అన్నది దుపట్టా అన్నది ఇచ్చారు. సో ఇలా ఉంటుంది. చూసారు కదా, మంచి మెత్తగా ఉంటాయండి దుపట్టాస్ కానీ, మంచి పెద్ద లెంత్లో కానీ. చక్కగా ఈ విడ్త్ కూడా చూడొచ్చు మీరు, ఇంతటి విడ్త్ వస్తుంది. అండ్ చక్కటి ఆఫీస్ వేర్స్కి కానీ, రెగ్యులర్గా సమ్మర్లో డిఫరెంట్ కలర్స్లో ఎల్లో కూడా మీరు వార్డ్రోబ్లో సమ్మర్కి చక్కగా యాడ్ చేసుకోవచ్చు. ఇంత బ్యూటిఫుల్ పీస్ అనమాట. ఇందులో XXL వరకు కూడా అవైలబుల్ అండి. M నుంచి XXL వరకు అవైలబుల్. వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. 1550 వస్తుంది. చక్కటి అంబ్రిల్లా ప్యాటర్న్ మీరు ఫ్యాబ్రిక్కే చూడొచ్చు. చక్కటి కలీ ప్యాటర్న్ లాగా కూడా వచ్చింది. 1550 M to XXL అస్సలు మిస్ చేసుకోకండి. చూసారు కదండి, ఇలా వస్తుందన్నమాట లుక్. M to XXL అండి. షేడ్ అయితే మనకి ఎగ్జాక్ట్గా లెమన్ ఎల్లో షేడ్ వస్తుంది కదా, సో అటువంటిదండి. మస్టర్డ్ కాదు, లెమన్ ఎల్లో షేడ్ అన్నది వస్తుంది అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్గెన్జా అండి. మంచి సాఫ్ట్ ఆర్గెన్జాలో వస్తుంది మనకి అండ్ విత్ ఫుల్ లైనింగ్ అనమాట. దీనికి ఫుల్ లైనింగ్, వెరీ ప్రీమియం ఆర్టికల్ అండి. అండ్ కలరే చూస్తే ఎంత బాగుందో అంటే చూడగానే వేసుకోవాలి అనిపించేటువంటి కలర్ అనమాట. పింక్స్ ఎన్ని షేడ్స్ ఉన్నా ఈ పింక్ని అయితే యాడ్ చేసుకోవాలనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ అండ్ అంత వర్త్ ఆర్టికల్ అండి. మీకు చూస్తే మంచి స్కలాప్ ఫినిషింగ్ తోటి వీనెక్ అన్నది వచ్చేసింది అండ్ విత్ లేస్ అండ్ స్కలాప్ ఇదంతా కూడా వర్క్ అండి. పర్ల్స్ తోటి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. ఇదంతా వేసుకుంటే భలే వస్తుంది అనమాట. యాక్చువల్గా ఇంత వస్తుంది మనకి. ఇది స్లీవ్ అండి. స్లీవ్ కూడా మీరు చూస్తే దీనిపైన కూడా ఆల్ ఓవర్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ ఇటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వస్తుంది. అండ్ స్లీవ్ ఫినిషింగ్ కూడా మీకు ఇట్లాంటి రోజెస్ తోటి మంచిగా ఫినిషింగ్ ఇచ్చారనమాట. ఒక డిజైనర్ ఆర్టికల్ అండి. బేస్ అంతా కూడా ఇట్లా స్ట్రైప్స్ తోటి వస్తుంది. అండ్ అగైన్ మీరు బాడీ పార్ట్ చూసినట్టయితే సేమ్ మనకి స్లీవ్ మీద ఎలాంటి క్యూట్ బంచెస్ ఇచ్చారండి. ఇదంతా కూడా డిజైనర్ లుక్ అనమాట. మీరు చూస్తే అగైన్ దామన్ కూడా స్లీవ్స్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో అలా వస్తుంది.
మీకు ఫుల్ లెంత్ మంచి మల్ కాటన్ లైనింగ్ వస్తుందండి. స్ట్రెయిట్ కట్ కాబట్టి ట్రూ టు సైజ్ ఉంటుందండి. M38 ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా టమ్మీ ఇష్యూస్ ఉంటే కనుక 1+ సైజ్కి వెళ్ళొచ్చు. సో దీనికైతే బాటమ్ చూపిస్తాను. ఈ రకంగా వస్తుందండి. మంచి పీచ్ పింక్ షేడ్లో వస్తుంది. చూసారు కదా, బాటమ్ అయితే అగైన్ మనకి డిజైనర్ కాన్సెప్ట్స్లోనే ఇలాంటి బాటమ్స్ వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది, వేసుకుంటే వెరీ స్లిమ్ లుక్ వస్తుంది అండ్ వెరీ స్టైలిష్ పీస్ అండి. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి చాలా హైలైట్ అండి. నెక్ ఎంత బాగుందో, అండ్ సేమ్ మనకి దుపట్టా కూడా చాలా సాఫ్ట్ ఆర్గన్జా అండి. మీరు స్టిఫ్ అనుకోవద్దు, చూడొచ్చు మీరు ఎంత చక్కగా ఉందో, అలా నిలబడేటటువంటిది కాదు. అండ్ స్కలాప్ కూడా ఎలా ఇచ్చారంటే మీరు ఇక్కడ గమనిస్తే కూడా ప్యాటర్న్, సో ఇక్కడ వచ్చే స్కలాప్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ అగైన్ ఇట్లా కోన్ లాగా తీసుకున్నారండి. భలే వర్క్ తోటి ఇచ్చారనమాట స్కలాప్. అండ్ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ దుపట్టా. ఇదంతా కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి. దిస్ ఇస్ ద డిజైనర్ స్టోల్ కైండ్ ఆఫ్ దుపట్టా అనమాట. లెంత్ వచ్చేస్తుంది, విత్ అయితే మనకి ఈ రకంగా వస్తుంది. వేసుకుంటే అద్దరిపోతుందండి. ఆర్టికల్ అయితే భలే ఉంటుంది. M2XXL సైజెస్ అవైలబుల్ అండి. వెరీ వెరీ బ్యూటిఫుల్ సూదింగ్ కలర్. మనకి జస్ట్ 2095లో విత్ ఫుల్ లెంత్ లైనింగ్. అండ్ మీరు బాడీలో అంతా వర్క్ చూసారు. అండ్ దుపట్టా కూడా స్కలాప్. డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ బట్టి డిజైనర్ ఆర్టికల్ కాబట్టి 2095 ఉంటుందండి. M2XXL ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్. ఈ ఆర్టికల్ అయితే 2 పీస్ అండి. అసలు ఇది ఎంత డెఫినెట్గా మీరు తీసుకోవాల్సిందే అండి. అంత మంచి ఆర్టికల్. ఎందుకంటే మీరు చూసినట్టయితే ప్యూర్ వైట్, మిల్కీ వైట్లో ఉంది. ఫస్టే గ్రాబ్ చేసుకునేలా ఉంది. అండ్ దట్ టు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. అండ్ అంతే వర్త్ ఆర్టికల్ అండి. మీరు చూసినట్టయితే ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్. మీరు చూస్తే మంచి పీచ్ షేడ్లోని మావ్ షేడ్ అండ్ గ్రీన్ షేడ్ తోటి లైట్ గ్రే షేడ్ కూడా ఉంది. చక్కటి వర్క్ ఇచ్చారు వీనెక్ తోటి. అండ్ స్లీవ్స్ మీద కూడా ఓన్లీ ఫినిషింగ్ కాదండి, ఇదంతా కూడా జరీ తోటి అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. ఆన్ స్లీవ్స్ కూడా అండి, స్లీవ్ మీద కూడా మీరు చూడొచ్చు 3/4 స్లీవ్స్ వస్తుంది. ఆల్ ఓవర్ చిన్న చిన్న బుట్ట వస్తుంది. మంచి కాటన్ అండి. ఈవెన్ స్లిట్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బోత్ సైడ్స్ కూడా మళ్ళీ సేమ్ వర్క్ వచ్చింది. అండ్ లైనింగ్ అండి చూడొచ్చు, ఫుల్ లెంత్ లైనింగ్ అన్నది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసింది సెల్ఫ్ షేడ్లో. సో ఈ ఆర్టికల్ ఇంకా మిస్ చేసుకోరనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ట్రావెలింగ్కి కానీ చిన్న చిన్న పార్టీస్కి కానీ ఈ కలర్ మావ్ కలర్ దుపట్టాతో పేర్ చేసుకున్నా కూడా మీకు ఒక మంచి డ్రెస్ లాగా అయిపోతుంది. బ్యాక్ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి. ఇదంతా కూడా మీరు చూసినట్టయితే వీవింగ్లోనే డాబీ కాటన్ లాగా వస్తుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇందులో మనకి స్టార్టింగ్ సైజ్ వచ్చేసి M అండి. అండ్ ఒక్కసారి బాటమ్ కూడా చూపిస్తాను. దిస్ ఈస్ ద బాటమ్ అనమాట. సేమ్ ఫ్యాబ్రిక్ అండి. మీకు ఈ వీవింగ్ క్లోజప్లో చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటే చిన్న చిన్న డాబీ కాటన్కి వచ్చిన స్టైల్ వస్తుంది. అండ్ బాటమ్ కూడా సేమ్ ఫినిషింగ్ వస్తుందండి. వెరీ వెరీ ప్రెటీ. అసలు ఇది కూడా మీకు వెయిట్ ఉందన్నమాట. సో అంత ప్రెటీ ఆర్టికల్ 2 పీస్. అండ్ ఈ నెక్ కోసమే అండ్ ఈ వర్క్ కోసమే తీసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ దీనిలో మనకి సైజెస్ వచ్చేసి M నుంచి XXL అండి. బట్ M ఇందులో 40 అన్నట్టు ఉంది. బట్ ట్రూ టు సైడ్ మనకి స్లిట్ కూడా కంఫర్టబుల్గానే ఉంది. ఈవెన్ XXL వాళ్ళు కూడా XXLకి తీసుకోవచ్చు అండి. అగైన్ మళ్ళీ మీ టమ్మీ ఇష్యూస్ అవి చూసుకొని తీసుకోండి. M2XXL సైజెస్ అండి. 1300 అండి. ఓన్లీ 1300 విత్ ఫుల్ లెంత్ లైనింగ్, ప్యూర్ డాబీ కాటన్ విత్ ఫుల్ లెంత్ లైనింగ్ తోటి వస్తుంది. ఆల్ ఓవర్ వర్క్, ఇదేది కూడా ప్రింట్ కాదు. అండ్ చక్కగా సమ్మర్ అంతా మీరు ఎలా అయినా వాడచ్చు అండి, ఎంత బాగుంటుంది. జస్ట్ 1300లో M2XXL సైజెస్. చెప్తున్నారు కదండి ఫుల్ స్లీవ్స్ కాటన్ చుడిదార్ స్లీవ్స్ కావాలి అని. సో అగైన్ మనకి కాటన్లోని మంచి కలర్లో వచ్చేసింది అనమాట. మంచి పర్పుల్ షేడ్ అండ్ క్రీమ్ బేస్ తోటి ఫ్లోరల్ అంతా కూడా వస్తుంది. లైట్ ఈ కలర్ తోటి మీరు యాజ్ ఇట్ ఈస్గా వస్తుందండి. స్లీవ్ చూస్తే మంచి చుడిదార్ స్లీవ్ అనమాట. అండ్ ఇక్కడ చక్కగా ఇలాగా మనకి బటన్ లాగా కూడా వస్తుందండి. ఫిట్టింగ్ వస్తుంది, ప్రాపర్ ఫిట్టింగ్. నేను చూపిస్తుంది వచ్చేసి M38 అండి. ఇందులో స్టార్టింగ్ M నుంచి ఉంటుంది, విచ్ ఇస్ 38. అండ్ యోక్ పార్ట్ అంతా కూడా మీరు చూస్తే ఇటువంటి నాట్ వర్క్ అండ్ జరీ వర్క్, సీక్వెన్స్ వర్క్ తోటి యోక్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ కలర్ అండ్ ఈ డిజైన్లో కనిపించకపోవచ్చు, బట్ మనం ఇది వేసుకున్న తర్వాత మూమెంట్లో కానీ మనం చాలా చక్కగా ఎలిగెంట్గా ఉంటుందండి. యోక్ పార్ట్ అంతా కూడా ఆ షైన్ తెలుస్తుంది. అండ్ స్లీవ్స్ నేను చూపించినట్టు ఈ విధంగా వస్తాయన్నమాట. ఫుల్ స్లీవ్ ఇదే హైలైట్ అండి ఈ డ్రెస్కి. చక్కటి స్ట్రైట్ కట్ అనమాట. 1+ సైజ్ కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే టమ్మీ ఇష్యూస్ ఉంటే కనుక ఎప్పుడు సజెస్ట్ చేసేదే అండి మనము. చిన్న వీనెక్ అన్నది ఇలా ఇచ్చేసారు.
సో స్లీవ్స్ తోటే హైలైట్ అయిపోతుంది. ప్రాపర్ స్లిమ్ లుక్ అండ్ వెరీ స్టైలిష్‌గా ఉంటుంది సమ్మర్స్‌కి. అండ్ సెల్ఫ్ ప్రింట్‌లోనే మనకి ఇటువంటి బాటమ్ వచ్చిందండి. వెరీ కంఫర్టబుల్ కాటన్ బాటమ్ అనమాట. అండ్ దుపట్టా గూడా మనకి డిఫరెంట్‌గా ఇచ్చారండి. దుపట్టా చూస్తే మీరు మంచి పర్పుల్ అండ్ ఇక్కడొచ్చేసి క్రీమ్ బేస్డ్ కాంబినేషన్ తోటి పెద్ద దుపట్టాస్ వస్తాయండి. ఇవి నేను ఓపెన్ చేయట్లేదు. చాలా పెద్ద దుపట్టాసే వస్తాయి ఇవి. అండ్ ఇదొచ్చేసి ఎమ్ టు ట్రిపుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ అండి. ఎమ్ అంటే 38 వస్తుంది. సో చక్కగా స్టిఫ్‌గా ఉంటాయి. మీరు ఈవెన్ చక్కగా వాష్ చేసుకున్న తర్వాత కూడా కొంతమంది స్టార్చ్‌తో మెయింటైన్ చేసుకున్నా కూడా చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటుందండి ఆర్టికల్ అయితే. సో ఈ రకంగా వస్తుందండి. ఎంత బాగుందో చూడండి. ప్రింట్ కోసమే తీసుకోవచ్చు. అండ్ హైలైట్ స్లీవ్స్ అండి. స్లీవ్స్ తోటి భలే ఉంటుంది దుపట్టా అయితే. సో ఈ రకంగా వస్తుంది. ఎమ్ టు ట్రిపుల్ ఎక్సెల్ అండి. వెరీ వెరీ రీజనబుల్ రేంజ్‌లో వస్తుంది. ఇక్కడ కూడా మీకు అంతా నాట్ వర్క్ అంతా వస్తుంది. ఎమ్ టు ట్రిపుల్ ఎక్సెల్ జస్ట్ 1595లో సమ్మర్‌కి చక్కగా స్టైలిష్‌గా కనిపించే ఫుల్ స్లీవ్ చుడిదార్ స్లీవ్ సెట్ అండి. జస్ట్ మనకిది 1595 అండి. వన్ మోర్ షో స్టాపర్స్ అండి ఈరోజు వాటిల్లో. బ్యూటిఫుల్ ఎలిగెంట్ మీకు రెడ్ కనిపిస్తుందేమో బట్ ఇట్స్ రాణి పింక్ అండి. హాట్ పింక్ ఇంకా కిల్లింగ్ కలర్ అని చెప్తాను. ఎంత అంటే అంత బాగుంది. మంచి పింక్ అండి. రాణి పింక్ అనమాట. అండ్ ఇదంతా కూడా ఒక డిజైనర్ కాన్సెప్ట్. మీరు చూసినట్టయితే ఇది ఓవరాల్ ఇదంతా కూడా వర్క్ అండి. హ్యాండ్ వర్క్ వస్తుంది. మీరు చూస్తే బీడ్స్ అండ్ పర్ల్స్ కర్దానా వర్క్ అంతా వస్తుంది. ఎంబ్రాయిడరీ కానీ అండ్ ఇక్కడ నుంచి మీరు యోక్ పార్ట్‌లో కూడా మీకు బీడ్స్ వస్తాయండి. మీరు క్లోజ్‌గా చూస్తే ఇదంతా కూడా బీడ్స్ వర్క్ అనమాట. విత్ చిన్న చిన్న పర్ల్స్ కానీ కలర్ కాంబినేషన్స్ హైలైట్ అండి ఇందులో. మంచి పీచ్ షేడ్ తీసుకున్నారు. గ్రీన్ కానీ పింక్ పైన క్యూట్‌గా చిన్న వీ నెక్ ఇచ్చేసారు. ఇదైతే ఒక మనం ఆర్నమెంట్ వేసుకున్నట్టు ఉంటుంది. యోక్ అయితే అద్దరిపోతుంది. ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్‌లో వస్తుందండి. ఇదైతే మనకి ఇలాంటి స్లీవ్స్ కూడా మనకి ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ తోటి ఇచ్చారు. ఫాలింగే మీకు చూడొచ్చు. మంచి పట్టు మస్లిన్ అనమాట. అంటే మీకు ఆల్మోస్ట్ చినాన్ క్వాలిటీ అండి. మీకు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఆల్ ఓవర్ మళ్ళీ ప్లెయిన్ ఇవ్వకుండా చిన్నగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి కంప్లీట్‌గా ఇచ్చేసారు. సైడ్ స్లిట్ అయితే వెరీ వెరీ కంఫర్టబుల్ అండి. లైనింగ్ కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది. అండ్ లుక్ అయితే ఇలా సింగిల్ టాప్ విత్ లెగ్గిన్‌తో పేరప్ చేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. ఇంకా దీనికి కంప్లీట్ 3 పీస్ మనకు ఒక ఎథ్నిక్ లుక్ ఇచ్చేయాలంటే ఈ డిజైనర్ కాన్సెప్ట్‌ని చూడాల్సిందే. సో బాటమ్ వచ్చేసి హాట్ పింక్ షేడ్‌లోనే విత్ పాకెట్స్ వస్తాయండి. అండ్ వన్ సైడ్ ఎలాస్టిక్, వన్ సైడ్ నాట్ చేసుకునేలాగా వస్తుంది. అండ్ సేమ్ స్లీవ్ ఫినిషింగ్ లాగే మనకి బాటమ్‌లో కూడా మనకి ఇలాంటి ఫినిషింగ్ అన్నది వస్తుంది. వెరీ వెరీ ప్రీమియం క్వాలిటీ అండి. మీకు ఫినిషింగ్స్ చూస్తేనే ఆ క్వాలిటీ ఏంటి అన్నది అర్థమవుతుంది. అండ్ సేమ్ మనకి జనరల్‌గా షిఫాన్‌లా వస్తాయి కదా! బట్ ఇదొచ్చేసి సెల్ఫ్ ఫ్యాబ్రిక్ అండి. మంచి మస్లిన్ ఫ్యాబ్రిక్‌లోనే ఈ ప్రింట్ కోసం నాకు తెలిసి ఈ దుపట్టా చూసాక టకటకా స్క్రీన్ షాట్స్ తీసేవాళ్ళు చాలామంది ఉంటారు. నాకంత నచ్చింది దుపట్టా కానీ విత్ బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా అనమాట. వేసుకున్నట్టే ఉండదండి. ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉంది. అండ్ మీకు ఇలా వస్తుంది. ఫోటోస్‌కి కానీ పక్కా మీ వార్డ్‌రోబ్‌లో ఫేవరెట్ పీస్ లాగా ఉండిపోతుందండి. సో, వెరీ వెరీ బ్యూటిఫుల్ పీస్ చూడొచ్చు. ఇంత కాస్ట్‌లీ అంటే ఇంత వర్క్ కానీ, ఇంత వర్త్ ఉన్న డ్రెస్ మీకు డెఫినిట్‌గా షోరూమ్స్‌లో కానీ, బయట కంపేర్ చేస్తే వెరీ వెరీ హై ప్రైజెస్ ఉంటాయండి. మనము చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఇస్తున్నాము. ఎమ్ టు డబుల్ ఎక్సెల్ సైజెస్ అండి విత్ ఫుల్ లెంత్ లైనింగ్ ఆల్ ఓవర్ వర్క్ చూడొచ్చు. దుపట్టా సూపర్బ్ ఉంది. జస్ట్ మీకు 2250 అండి. వెరీ వెరీ రీజనబుల్. 2250 ఇంత ప్రీమియం పార్టీ వేర్ లాగా ఉంటుందండి. అంత క్లాసీగా కూడా ఉంటుంది. ఇదొచ్చేసి హాట్ పింక్. ఇందులో ఇంకొక షేడ్ కూడా చూపిస్తాము. 2 కూడా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. చెప్పా కదండీ! వన్ మోర్ కలర్ అనమాట ఇది. ఇది కూడా మంచి కలర్ చార్ట్. మనకొచ్చే 5, 6లో ది బెస్ట్ మనము చూజ్ చేసి తెస్తుంటాము. వెరీ వెరీ హ్యాండ్ పిక్డ్ కలెక్షన్ అనమాట. ఇదొచ్చేసి మనకి పర్పుల్ షేడ్ అండి. వెరీ రన్నింగ్ అండ్ ట్రెండింగ్ కలర్. సేమ్ మళ్ళీ మనకి దీనికి తగ్గట్టు కలర్ కాంబినేషన్‌లో అంతా కూడా వర్క్ థ్రెడ్స్ తోటి ఇదంతా వచ్చేస్తుంది. విత్ స్లీవ్ ఫినిషింగ్ గానీ, టాప్ ఆల్ ఓవర్ మీరు చూడొచ్చు. అండ్ మంచి షైన్ అయితే సూపర్బ్ షైన్ వస్తుందండి. ఇందులో మీరు చూసినట్టయితే మంచి షైన్ వస్తుంది. లైనింగ్ కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ లెంత్ లైనింగ్ అన్నది వస్తుంది. ఫ్యాబ్రిక్ షైన్ తెలుస్తుందండి బాగా.
దీనికి మనకి సెల్ఫ్ కలర్‌లో సేమ్ సెల్ఫ్ షేడ్ బాటమ్ వచ్చేస్తూ విత్ పాకెట్స్ అండ్ ఇటువంటి ఫినిషింగ్ అన్నది వస్తుందండి. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి ఈ ప్రింటెడ్‌తో. దుపట్టాస్ అయితే భలే బాగున్నాయండి. ఇలా వస్తుంది దుపట్టా. మంచి బటర్‌ఫ్లై ఎలా ఉందంటే చాలా మంచి కలర్‌ఫుల్ దుపట్టాస్ అండి. ఇవి మనకి దొరకవు కూడా బయట. మనం ఎంత వేరే డ్రెసెస్‌కి నేను చెప్పినట్టు వైట్‌లో తీసుకున్నప్పుడు కూడా ఇలాంటివి చక్కగా పేరప్ చేసుకోవచ్చు. బావున్నాయి. సో, ఇదైతే లుక్ అనమాట. ఇది కూడా మనకి M-XXL ఎక్స్ఎల్ సైజెస్‌లో అవైలబుల్ అండి. యోక్ కోసము, దుప్పట్టా కోసము అండ్ షైన్ కోసము, కలర్ కోసము తీసేసుకోవచ్చు. అన్ని యాస్పెక్ట్స్ ఉన్నాయి ఇందులో అయితే. M-XXL 2250 అండి. ఒక్కసారి 2 కలర్స్ చూసేద్దాము. సో, చాలా క్యూట్‌గా ఉన్నాయన్నమాట. సో, ఈ రకంగా ఉంటది. ఒకటొచ్చేసి హాట్ పింక్, రాణి పింక్ అండి. అండ్ ఒకటొచ్చేసి మనకి మంచి హాట్ పింక్ అండి. రాణి పింక్ అండ్ ఇంకొకటి పర్పుల్ షేడ్. పర్పుల్స్ ఎక్కువున్నాయనుకుంటే చక్కగా రాణి పింక్ ఎళ్ళొచ్చు. పింక్ షేడ్స్ బోర్ కొట్టింది అనంటే గనక పర్పుల్‌కెళ్ళొచ్చు. ఈ 2 కలర్స్ మన వార్డ్‌రోబ్‌లో ఎన్నున్నా కూడా వర్క్ అండ్ డీటెయిలింగ్ బట్టి కలర్స్ ఎన్నున్నా కూడా మనం వేసుకున్న తర్వాత దాని లుక్ మారిపోతుందండి. నేనైతే అది నమ్ముతాను. సో, ఇదైతే బెస్ట్ ప్రైస్‌లో వస్తుంది. 2250. ఇదైతే ఈ ఆర్టికల్‌కి మోస్ట్ వెయిటెడ్ అండి. ఈ ఆర్టికల్ అయితే. దీనిలో మనము ఆల్మోస్ట్ 3 మంత్స్ బ్యాక్ ప్యూర్ వైట్‌లో తెచ్చున్నాము. ఇందులో కలర్స్ తెండి అన్నారు. వైట్‌కి స్టిల్ క్వెరీస్ ఉన్నాయి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వైట్ అయితే రీస్టాక్‌లో లేదండి. బట్ లక్కీలీ మనకి ఈ కలర్ అక్వా బ్లూ వెరీ డిమాండెడ్ అండి. సమ్మర్‌కైతే ట్రస్ట్ మీ లాస్ట్ టైమ్ తెచ్చిన జస్ట్ సైడ్ స్లిట్ షిఫ్లీ వర్క్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉండిందో అది ఇమ్మీడియేట్ స్టాక్ ఔట్ అండి. ఆల్మోస్ట్ 35 పీసెస్ అనుకుంటా. సో, అంత మంచి డిమాండెడ్ ఉన్న కలరు అండ్ ఈ వర్క్ డీటెయిలింగ్ కానీ మీరు చూసినట్టయితే వైట్ నచ్చిన వాళ్ళు ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న వాళ్ళు కనుక ఇది పక్కా అర్థమైపోతుందండి వాళ్ళకి. కంప్లీట్ కాటన్ సెట్ అనమాట. మీరు చూస్తే చక్కటి చైనీస్ కాలర్ లాగా వస్తుంది. ఈ నెక్ తోటి స్టైలిష్ లుక్ వస్తుందండి. ఈ నెక్ వలన హై నెక్ లాగా వస్తుంది. అండ్ చక్కటి షో బటన్స్ లాగా ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి. ఇది చూస్తే కూడా మీరు సైడ్స్ కానీ ఇదంతా కలీ ప్యాటర్న్ లాగా ఇలా వచ్చేస్తుంది. కంప్లీట్ డౌన్ వర్క్ మీరు చూడొచ్చు. ఇదంతా కూడా వర్క్ అండి బోత్ సైడ్స్. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా షిఫ్లీ వర్క్ వస్తుంది. మనకి టాప్‌కొచ్చేసి ఫ్రంట్‌లో మనకి ఇక్కడ వరకు ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుందండి. ఆల్మోస్ట్ మనకి నీ లెంత్ వరకు మనకి లైనింగ్ అనేది ఫ్రంట్ సైడ్ వస్తుంది. అండ్ స్లిట్ కూడా వెరీ కంఫర్టబుల్ స్లిట్ అండి. మీరు చూస్తే కంఫర్టబుల్ స్లిట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. లైనింగ్ చెప్పినట్టు వన్ సైడ్ ఉంటుందండి. అండ్ ఇదంతా కూడా షిఫ్లీ వర్క్. ఈ షిఫ్లీ ఇదంతా కూడా డాబీ కాటన్ లాగా మీరు చూస్తే ఇదంతా వీవింగ్‌లో వస్తుందండి కాటన్. ఇది ప్లెయిన్ కాటన్ అయితే కాదు. ప్రతి యాక్సెసరీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ పార్టే హైలైట్ అండి. యోక్ పార్ట్ ఈస్ ద హైలైట్ అండ్ స్లీవ్స్ కూడా మీరు చూస్తే షిఫ్లీ వర్క్ తోటి వస్తుంది. బ్యూటిఫుల్ 3/4 స్లీవ్స్ వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక్కసారి చూపిస్తాను. దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ అండి. మీకు చూసినట్టయితే మనకి ఇదే సెల్ఫ్ ఇదంతా మనకి డాబీ వీవింగ్‌లోనే వచ్చేస్తుందండి. నేను స్లీవ్ చెప్పినట్టు మనకి చక్కటి చైనీస్ లుక్ వచ్చేస్తుంది. సో, దిస్ ఇస్ ద అవుట్‌ఫిట్ లుక్ అండి. వెరీ, వెరీ బ్యూటిఫుల్. ఈసారి మిస్ అవ్వకండి. నాకు పర్సనల్‌గా కూడా చాలా నచ్చిన ఆర్టికల్ ఇది. అండ్ అప్పుడు మిస్ అయ్యారని చెప్పి చాలా మందికి క్యాటర్ చేయలేకపోయామని చెప్పి మంచిగా స్టాక్ గూడా తెప్పించాము. ఇది అంత ట్రస్ట్ ఉంది ఆర్టికల్ మీద అంత బ్యూటిఫుల్‌గా ఉందని. అండ్ దామన్ కూడా మీరు చూస్తే డీటెయిలింగ్స్ చూడొచ్చు. ఈ షిఫ్లీ వర్క్ ఇక్కడ దామన్‌కి కూడా వచ్చింది. అండ్ ఇటువంటి లేస్ కూడా ఇక్కడ మీకు విత్ ఎంబ్రాయిడరీ విత్ జరీ తోటి చక్కగా బ్యూటిఫుల్‌గా వచ్చిందండి. అండ్ దిస్ ఇస్ ద ఎలాస్టిక్ అండి. వన్ సైడ్ వచ్చేస్తుంది. అండ్ M-XXL సైడ్స్ అనమాట. యోకే భలే ఉందండి. అండ్ దుపట్టా కూడా ప్యూర్ కాటన్ దుపట్టా స్టోల్ కైండ్ వచ్చేస్తుంది. అండ్ చక్కటి స్కలాప్ ఫినిషింగ్ అండి. ఆల్ ఓవర్ ఇటువంటి షిఫ్లీ వర్క్ అంటే మనకి చికెన్ కర్రీ వర్క్ తోటి మనకి ఇదంతా కూడా చికెన్ కర్రీ వర్క్ అండ్ స్కలాప్ ఫినిషింగ్ అండి. చూడొచ్చు. వెరీ, వెరీ బ్యూటిఫుల్ ఆర్టికల్. మనకి స్టోల్ లాగా వస్తుంది. సమ్మర్‌లో చక్కగా ఇలా వస్తుంది లుక్. మీకు యోక్ చూపిస్తున్నాను. అందుకు ఇలా పెడుతున్నాను. ఎంత బావుందో. భలే ఉందండి. కలర్ కానీ మంచి ఆక్వా బ్లూ షేడ్‌లో వస్తుంది. దుపట్టా మీద కూడా స్కలాప్ అండ్ చికెన్ కర్రీ వర్క్ వస్తుంది. M-XXL సైజెస్ అండి. జస్ట్ 1895లో వర్త్ ఆర్టికల్ అండి. వెరీ, వెరీ బెస్ట్ ప్రైజెస్‌లో వస్తుంది. ఎందుకంటే మనకి ఇలాంటి డీటెయిలింగ్స్‌లో
లాస్ట్ టైమ్ మనకి కూడా వెండర్ దగ్గర నుంచి ఎక్కువ పడింది. సో 2000 ప్లస్ కూడా ఇలాంటి ఆర్టికల్స్ అంతా క్విక్‌గా హాట్ కేక్స్ లాగా ఎళ్ళిపోయాయి. బట్ దిస్ టైమ్ 1895లో ఇవ్వగలుగుతున్నాము. మనకెప్పుడు బెస్ట్ ప్రైస్ వచ్చినా మన క్లయింట్‌కి మీ అందరి వల్ల సపోర్ట్ వల్ల ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి, సో ఎక్కడ మాకు తగ్గినా కూడా మీకు కూడా తగ్గించేలాగా ఇది మేము 2000 కూడా పెట్టుకోవచ్చు. బట్ వి ఆర్ ట్రైయింగ్ టు గివ్ అవర్ బెస్ట్ ప్రైజెస్ ఇన్ ద మార్కెట్ అండి. సో జస్ట్ 1895లో వెరీ వెరీ సూపర్ డూపర్ డీల్ అనమాట. అస్సలు మిస్ చేసుకోకండి. M2 డబుల్ ఎక్సెల్. సింగిల్ పీస్ కాన్సెప్ట్ అండి. మంచి లాంగ్ ఫ్రాక్స్ అడుగుతున్నారు. బట్ రెగ్యులర్‌గా దొరికేవి కాకుండా కొంచెం డిజైనర్‌లో తేవాలి. దట్ టూ మనకి మంచి ప్రైజెస్‌లో అని చెప్పి. సో బ్యూటిఫుల్ కలర్ అండి చూడొచ్చు. లావెండర్ అండ్ లైట్ పర్పుల్ కాంబినేషన్‌లో వచ్చింది. మీరు గమనిస్తే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఇక్కడంతా కూడా మీకు యోక్ పార్ట్‌లో వచ్చేసి కంప్లీట్ కర్దానా చిన్న బీడ్స్ వర్క్ వచ్చేస్తుంది. అంగారక లుక్ వస్తుందండి. చూస్తే మీకు అంగారక తోటి చిన్న చిన్న పర్ల్స్‌తో హైలైట్ చేశారు. అండ్ చక్కటి ఇలాంటి టాజిల్స్ కూడా వచ్చాయండి చూడొచ్చు. ఎంత సింగిల్ పీస్‌కి ఇలాంటివి చాలా రేర్ అండి. మీరు బొటిక్‌లో స్టిచ్ చేపించుకుంటే కానీ ఒక లాంగ్ ఫ్రాక్‌కి ఇన్ని యాక్సెసరీస్ పెట్టించగలుగుతారు. సో బయట దొరికే వాటికి ప్లెయిన్‌లో ఉండడం అలా ఉంటుంది. బట్ ఇక్కడ చిన్న లేస్ ఫినిషింగ్ కానీ మంచి డిసెంబరం ఫ్లవర్ కలర్ ఉంటుంది కదండీ! సో, అలా వస్తుంది. ఇక్కడొచ్చేసి మళ్ళీ దీనికంటే కొంచెం డార్క్ షేడ్ వస్తుంది. డౌన్‌కొచ్చేసరికి ఇంకా మంచి డార్క్ షేడ్ లైట్ పర్పుల్‌లో వస్తుందనమాట. ఇదంతా కూడా ప్యూర్ కాటన్ అండి. మనకి వేసుకుంటే అద్దిరిపోతుంది. ప్యాటర్న్ కానీ, స్లీవ్ కానీ, టైర్డ్ ప్యాటర్న్ అంటారు కదా! సో, అలా వచ్చింది. అండ్ బాటమ్ మీకు దామన్ చూసినా గూడా మంచి లేస్ అండి. ఇదంతా కూడా క్రోషియన్ లేస్‌తో మంచి విడ్త్ తోటి ఫుల్ లెంత్ అండి. 51 లైక్ 50-51 మధ్యలో ఉంటుంది. మంచి హైట్ అండి. అంటే 53, 54 అలా ఉన్న వాళ్ళకైతే ఫుల్ లెంత్ వచ్చేస్తుంది. ఇంకా హైట్‌గా ఉన్న వాళ్ళకి యాంకిల్ లెంత్ చాలా బావుంటుంది. అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ కూడా ఉంది మీకు. దీని ఫ్లేర్ చూడొచ్చండి మీరు. ఒక్కసారి ఫ్లేర్ చూడండి. దిస్ ఈజ్ వన్ సైడ్ అండ్ అదర్ సైడ్ ఐల్ షో. సో, ఎంత పెద్ద ఫ్లేర్ వచ్చిందంటే బ్యూటిఫుల్ ఫ్లేర్ అనమాట. విత్ ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది. అండ్ ఈ ఫ్రాక్ అయితే విత్ టాజిల్స్ అండ్ ఈ కలర్ కూడా మనకి చక్కటి టై అండ్ డై ప్యాటర్న్‌లో వచ్చింది. సో, మంచి ఫ్లేడ్ ప్యాటర్న్ అండి. ఈ ఫ్యాబ్రిక్కే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత ఉంటుందని. ఇందులో ట్రిపుల్ ఎక్సెల్ కూడా ఉందండి. ఇలాంటి పీసెస్‌లో చాలా తక్కువొస్తాయి. బట్ ట్రిపుల్ ఎక్సెల్ కూడా ఉంది. M2 ట్రిపుల్ ఎక్సెల్ అండి. ది బెస్ట్ ప్రైస్. ఇంత ఫ్లేడ్ ఫ్యాబ్రిక్ ఎంత పడుతుందో ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ 1550లో మీకు చక్కటి లాంగ్ ఫ్రాక్ అండి. చక్కటి లాంగ్ ఫ్రాక్ 1550 ఫుల్ ఫ్లేడ్ అనార్కలి. ట్రస్ట్ మీ యూ విల్ లవ్ ద పీస్ అండి వన్స్ యూ రిసీవ్. ఇంత అసలు మాకు ఫోల్డింగ్‌కి కూడా కష్టమవుతది. అంత మంచి ఫ్లేర్ ఉంది. జస్ట్ 1550లో వస్తుంది. M2 ట్రిపుల్ ఎక్సెల్ అండి. M2 ట్రిపుల్ ఎక్సెల్. ఇదైతే మనకి మంచి డార్క్ కొంచెం అక్వా బ్లూకి డార్క్ షేడ్‌లో వస్తుందండి. ఒక సీ గ్రీన్ కాంబినేషన్, సీ బ్లూ అలా వస్తుంది. ఇదైతే మనం లాస్ట్ టైమ్ వచ్చేసి పీచ్ కలర్‌లో తెచ్చున్నాము విత్ స్కలప్ దుపట్టా. చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. అది చాలామంది అడుగున్నారు. బట్ అందులో ఈ షేడ్ వచ్చిందండి. ఇది అంతకంటే బ్యూటిఫుల్‌గా ఉంది. అంటే ఆరెంజ్ అంటే కొంతమంది నచ్చుతారు. బట్ ఇదైతే ఎవరికైనా బావుంటుందనమాట. ఇదంతా కూడా మీరు చూసినట్టయితే చక్కటి వర్క్ వస్తుందండి. వర్క్ అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ లాగొస్తుంది. అంతా కూడా పెయింట్ ఏమి కాదండి. ఇదంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ బటర్ మస్లిన్ ఫ్యాబ్రిక్. మీరు చూస్తే ఫాలింగ్ కానీ, షైన్ కానీ విత్ సీక్వెన్స్ తోటి చక్కటి సింపుల్ వీ నెక్ ఇచ్చారు. కలరే దీనిలో హైలైట్ అండ్ దుప్పట్టా చాలా బావుంటుందండి. మనం చూడొచ్చు మీకు ఫుల్ లెంత్ మస్లిన్‌కి అసలు లైనింగే ఇవ్వరు. బట్ ఫుల్ లెంత్ లైనింగ్ అన్నది మనకొచ్చేసింది. స్ట్రెయిట్ కట్ అండి. 3/4 స్లీవ్స్ వస్తాయి. అండ్ దిస్ ఇస్ ద బాటమ్ అనమాట. సో, బాటమ్ చూస్తే మీకు సెల్ఫ్ షేడ్‌లోనే వెరీ, వెరీ సూపర్ సాఫ్ట్ బాటమ్ అనమాట మీకు. చాలా లైట్ వెయిట్‌గా కూడా ఉంటుంది. అండ్ యోక్ పార్ట్ చాలా బావుంటుందండి. చిన్న క్యూట్ పర్ల్స్ అండ్ సీక్వెన్స్ వర్క్‌తో ఇచ్చేశారు. నేను చెప్పినట్టు దుపట్టా ఈస్ ద హైలైట్ అండి. ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ అండి. మీరు చూడొచ్చు. కంప్లీట్‌గా దిస్ ఈస్ ఆల్ ద వర్క్ అనమాట. ఇదేది కూడా ప్రింట్ కాదు. మీరు గమనిస్తే గనుక ఇదేది కూడా ప్రింట్ కాదు. చూడొచ్చు. ఇంతా కూడా మంచి వైట్ కలర్ తోటి ఇక్కడంతా కూడా ఈ ఫ్లోరల్ కానీ ఆల్ ఓవర్ దుపట్టా అంతా వస్తుంది విత్ స్కలాప్ ఫినిషింగ్ అండి. వన్ సైడ్ వచ్చేసి చక్కటి స్కలాప్ ఫినిషింగ్ ఇచ్చారు. బోత్ సైడ్స్ యాక్చువల్లీ. బోత్ సైడ్స్ స్కలాప్ ఫినిషింగ్ అండి. మనకి లుక్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది. వన్ సైడ్ ఇలా వేసుకుంటే గనక.
అటు సైడ్ కూడా బోత్ సైడ్స్ ఇచ్చారండి. మనకి ఇలా వచ్చేసి వన్ సైడ్ డిజైన్ ఉంటుంది. వన్ సైడ్ సింపుల్ స్కాలప్ ఉంటుంది. M2 డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి. జస్ట్ మనకి 1850లో వస్తుందండి. 1850లో సూదింగ్ కలర్ కాంబినేషన్. ఆ కలర్ మిస్ అయిన వాళ్ళైతే ఈ కలర్ అస్సలు మిస్ అవ్వకండి. వెరీ వెరీ బ్యూటిఫుల్ కలర్స్ తెస్తున్నాము మనం సమ్మర్‌కి. లైట్ వెయిట్ ఉంటుంది. మస్లిన్ కూడా సమ్మర్ ఫ్రెండ్లీ అండి. 1850 M2 డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి. వన్ మోర్ చుడీ స్లీవ్స్ అండి. మనకి కాటన్ స్ట్రెయిట్ కట్‌లో. మీకు కలర్ యాక్చువల్ కలర్ అయితే రమా గ్రీన్ అండి. రమా గ్రీన్ షేడ్. మీకు డౌట్ ఉంటే గూడా నాకు పింగ్ చేసినా కూడా స్క్రీన్ షాట్ తీసి మీరు కన్ఫర్మ్ అనుకుంటే గనక ఒక్కసారి నాకు పింగ్ చేసినా నేను డైరెక్ట్ పిక్ అన్నది పెడతాను. బికాజ్ మనకి ఒక్కొక్కసారి నెమలి కంఠం షేడ్ అలా వస్తుంది కదా! మీకు ఎగ్జాక్ట్‌గా అయితే రమా గ్రీన్ అండి. రమా గ్రీన్ షేడ్‌లో వస్తుంది. చక్కటి ఫుల్ స్లీవ్స్ అండ్ చక్కగా ఇట్లా బటన్ వస్తుంది. ఫిట్టింగ్ ప్రాపర్ వస్తుంది. అండ్ వీటన్నిటికి కూడా మీరు యోక్ వరకు చూసినట్టయితే ఇదంతా కూడా నాట్ వర్క్ క్లోజప్‌లో సీక్వెన్స్ వర్క్ అది వస్తుందండి. ఈవెన్ వీ నెక్ కూడా మీకు ఇక్కడంతా కూడా బీడ్స్ అండ్ సీక్వెన్స్ అండి. ఇవంతా కూడా చిన్న చిన్న బీడ్స్ తోటి ఇచ్చారు వీ నెక్. అండ్ ఈ కలర్ అయితే ఎవ్వరికైనా బావుంటుంది. నేను చెప్పినట్టు స్ట్రెయిట్ కట్ టమ్మీ ఇష్యూస్ ఉంటే 1 ప్లస్ సైజ్ సజెస్ట్ చేస్తామండి. మనకి ఎక్స్‌చేంజ్ రిటర్న్ పాలిసీస్ ఉండవు కదా! సైజ్ ఇష్యూస్‌కి. సో టమ్మీ ఇష్యూస్ ఉంటే 1 ప్లస్ సైజ్ తీసుకోండి. చక్కటి ప్యూర్ కాటన్ కాన్సెప్ట్ అండి. వెరీ వెరీ బ్యూటిఫుల్ పీస్ అనమాట. అంటే మనకి సమ్మర్‌కి రెగ్యులర్‌గా రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసుకోవచ్చు. బట్ అంతే స్టైలిష్‌గా కనిపిస్తాము. ఫుల్ స్లీవ్ చుడీ స్లీవ్స్ కాబట్టి. దిస్ ఈజ్ అ స్ట్రైప్డ్ బాటమ్ అండి. ఇట్లా స్ట్రైప్‌తో వస్తుంది. హైట్ కూడా మంచిగా కనిపిస్తామండి. ఇలాంటి స్ట్రైప్డ్ ఇటు రావడం వలన. అడ్డంగా వచ్చే వాటి వలన జనరల్‌గా ప్రిఫర్ చేయరు గదా! సో, షార్ట్ అట్లా మనకి లెంత్, హైట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఆ బాటమ్ తోటి చాలా బాగా హైట్‌గా ఎలివేటెడ్‌గా కనిపిస్తారు. దిస్ ఈజ్ ద దుపట్టా అండి. మనకి టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్ తోటొచ్చింది. ప్యూర్ కాటన్ ఫుల్ లెంత్ దుపట్టాస్ అండి. ఇవి చుడీ స్లీవ్స్ ఏవన్నా కూడా మనకి పెద్ద దుపట్టాస్ అన్న వస్తాయి. చూడొచ్చు మీరు. ఫుల్ లెంత్ దుపట్టాస్ వస్తాయి. ఆఫీసెస్‌కి చక్కగా ఈ రేంజ్‌లో మీరు ఒక మంచి స్టైలిష్ ఆర్టికల్‌ని గ్రాబ్ చేసుకునేలాగా ఉంటుంది. సో, ఇది కూడా మనకి ట్రిపుల్ ఎక్సెల్‌లో అవైలబుల్ అండి. M2 ట్రిపుల్ ఎక్సెల్ అవైలబుల్ జస్ట్ 1595లో 3 పీస్ కాటన్ సెట్ విత్ ఫుల్ చుడీదార్ స్లీవ్ అండి. ఇదొచ్చేసి అగైన్ మల్ కాటన్‌లో అండి. మల్ కాటన్‌లో వెరీ యునీక్ కలర్ కాంబినేషన్ మీరు చూడొచ్చు. అంతా కూడా క్రీమ్ బేస్ వస్తుంది మనకి. దానిపైన మావ్ షేడ్ తోటి మనకిట్లా ఫ్లోరల్ బంచెస్ అన్నది వస్తుందండి. ఒక షాడో కైండ్ ఆఫ్ లుక్ అన్నది వస్తుందనమాట. అండ్ ఇదంతా కూడా చిన్న చిన్న పర్ల్స్ తోటొస్తుందండి. సింపుల్ వీ నెక్ కానీ అండ్ ఇక్కడ యోక్ నుంచి కంప్లీట్‌గా మీకు ఆల్మోస్ట్ ఇక్కడ మన హిప్ వరకు కూడా వచ్చేస్తుంది. ఇదంతా కూడా సీక్వెన్స్ చిన్న చిన్న పర్ల్స్‌తో వెరీ వెరీ డిఫరెంట్ ఆర్టికల్ అండి. ఔటర్ లైన్స్ అంతా కూడా వీటితోటి హైలైట్ చేస్తారు. అండ్ ఇది మల్ కాటన్ కాబట్టి మీకు ఫుల్ లెంత్ లైనింగ్ కూడా చక్కగా వస్తుంది. అస్సలు ట్రాన్స్‌పరెన్సీ ఇష్యూస్ ఏం అవసరం లేదు. బ్యూటిఫుల్ స్లీవ్స్ వస్తాయి. వెరీ ఆహ్, కంఫర్టబుల్ స్లిట్ తోటి ఉండే స్ట్రెయిట్ కట్ అనమాట ఇది మనకి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్‌లోనే సెల్ఫ్ షేడ్‌లో బాటమ్ అన్నది వస్తుందండి. అండ్ దుపట్టా వచ్చేసి మనకి సెల్ఫ్ ఇది ఈ రకంగా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తా అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ రకంగా బంచెస్ అనేది సేమ్ క్రీమ్ బేస్‌లో. బట్ ఇక్కడొచ్చే హైలైట్ అనేది బ్యాక్ సైడ్ రాదు. మనకి ప్లెయిన్ వస్తుంది. బ్యాక్ వస్తే బాగోదు గదా! సో, ఇదైతే వీ నెక్ తోటి చాలా హైలైట్ చేస్తారండి. సీక్వెన్స్ వర్క్ తోటుంది. ఇది కూడా మనకి M2 డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి. దుపట్టా చూస్తే మనకి ఆపోజిట్ అనమాట. మనకేదైతే మావ్ షేడ్ లైట్ లావెండర్ ఉన్నదో దాంతోటి బేస్ ఇచ్చేసి దానిపైన మనకి ఈ క్రీమ్ బంచెస్ వస్తాయి. సో, ఈ రకంగా మల్ కాటన్ దుపట్టా వస్తుందండి. కొంచెం డిఫరెంట్ యునీక్ కలర్స్ కావాలి, రెగ్యులర్ కలర్స్ కాకుండా అనుకున్న వాళ్ళు పక్కాగా ఇదైతే బుక్ చేసుకోండి. అంత బావుంటుంది వేసుకుంటే కూడా మనకి. M2 డబుల్ ఎక్స్ఎల్ అండి. రీజనబుల్ ప్రైస్‌లోనే 1750 ఈ వర్క్ అంతా ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చింది మీకు. సో, జస్ట్ 1750లో వస్తుందండి. M2 డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ప్యూర్ మల్ కాటన్ కాన్సెప్ట్ అండి. వన్ మోర్ కాటన్ అండి మనకి స్టైలిష్ వీ నెక్ తోటొస్తుంది. అండ్ యాప్లిక్ వర్క్ అంటారు కదా! సో, దాంతో వస్తుంది. వెరీ రీజనబుల్ ప్రైస్‌లో వస్తుందండి. ఇది మనకి మీకు కనిపిస్తున్నది మేబీ ఫిరోజీ బ్లూ అలా వస్తుంది కానీ, బట్ ఇది యాక్చువల్‌గా వచ్చేసి మనకి
లైట్ పిస్తా గ్రీన్‌లో వస్తుందండి. లైట్ షేడ్ ఆఫ్ పిస్తా అనమాట. మీకు డైరెక్ట్ పిక్ కావాలి, మీకు నిజంగానే అంటే కొంతమంది టైమ్ పాస్ క్వెరీస్ కూడా ఉంటాయండి. సో, అలా కాకుండా మన రెగ్యులర్ క్లయింట్స్ అయితే నాకు అర్థమైపోతుంది. మీరు కన్ఫర్మ్ అనుకున్న వాళ్ళైతే నాకు కలర్ క్లారిటీ అడిగినా కూడా మనం ఇస్తాము. సో, ఇదైతే చక్కటి వీ నెక్ అండి. ఇదంతా కూడా మీరు చూస్తే చక్కటి పర్ల్స్ వర్క్ చిన్న చిన్న పర్ల్స్ తోటి థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది. ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఇవి కూడా సైడ్ కూడా మంచి బ్యూటిఫుల్ లేస్ తోటి ఇచ్చారు. వీ నెక్ అన్నది చాలా బాగుంటుంది, ఎలిగెంట్‌గా ఉంటుంది. అండ్ నెక్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసినట్టయితే కాలర్ ప్యాటర్న్‌లో కూడా మనకి ఈ రకంగా వస్తుంది. అండ్ స్లీవ్స్ అయితే సింపుల్‌గా ప్లెయిన్‌లో ఇచ్చేసారు. మంచి కాటన్ అండి. కాటన్ ఫ్యాబ్రిక్. బట్ లైట్ పిస్తా అని చెప్పాను కదా! సో, మనకి దీనికొచ్చేసి స్ట్రెయిట్ కట్ కాదండి. కొంచెం వెరీ కంఫర్టబుల్ స్లిట్‌గానే ఉంటుంది. అండ్ లెంత్ కూడా మనకి చూస్తే ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుందండి. మంచి కాటన్ లైనింగ్ వస్తుంది. అండ్ హైలైట్ ఇస్ దిస్ అప్లిక్ వర్క్ అండి. మీరు చూస్తే ఇదంతా కూడా ప్లెయిన్‌లో వచ్చింది కదా! బ్యూటిఫుల్ ఫ్లోరల్ తోటి అప్లిక్ వర్క్ వచ్చింది. ఇదంతా కూడా రియల్ మిర్రర్ అండి. ఈ 3 మిర్రర్స్ కూడా రియల్ మిర్రర్ వస్తుంది. అండ్ ఇది చూస్తే కూడా మనకి సిల్వర్ జరీ తోటి చక్కగా ఇలా ఇచ్చేసి ఇదంతా కూడా అప్లిక్ వర్క్ అంటారండి. చక్కటి నెట్ వస్తుంది. లైట్ లావెండర్ వాటర్ కాంబినేషన్ అండి. బ్యూటిఫుల్ ఉంది. ఈ మిర్రర్‌ని కూడా ఔటర్ పర్ల్స్ తోటి ఇచ్చేసారు. అండ్ బ్యూటిఫుల్ లీవ్స్ విత్ జరీ వర్క్ అంతా వచ్చేసింది. లైనింగ్ కూడా ఉందండి. దీనికి నేను చెప్పినట్టు ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చింది. అండ్ ఈ కలర్ చాలా బాగా కనిపిస్తుందండి. అండ్ దిస్ ఈస్ ద బాటమ్ అనమాట. ప్యూర్ కాటన్ బాటమ్ వస్తుంది. బాటమ్‌కి కూడా అగైన్ మనకి ఏ కలర్ తోటి మనకి తీసుకున్నారో చిన్న ప్యాచ్ లాగా లేస్ లాగా అటాచ్ చేశారు. ఇవన్నీ కూడా నార్మల్ బాటమ్స్ అండి. మీరు చూస్తే నార్మల్ బాటమ్స్ వస్తుంది. ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇందులో మనకి ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్ ఉందండి. హైలైట్ ఇస్ దిస్ వర్క్ అనమాట. ఈ వర్క్ కోసమే తీసుకోవచ్చు. అంత ప్రెటీ ఉంది అప్లిక్ వర్క్. అండ్ సాఫ్ట్ కాటన్ దుపట్టా ఇచ్చారండి. సాఫ్ట్ కాటన్ దుపట్టా ఇచ్చారు. ప్లెయిన్ పిస్తా గ్రీన్ అనమాట. లైట్ పిస్తా గ్రీన్ షేడ్ వస్తుంది. సో, ఈ రకంగా చిన్న లేస్‌తో అటాచ్ చేస్తూ భలే క్యూట్‌గా ఉందండి. అంటే మనకి వెరీ వెరీ క్లాసీ అండ్ రిచ్ లుక్ వస్తుంది వేసుకుంటే గాని. ఈ రకంగా ఉంటుంది. ట్రిపుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉందండి. జస్ట్ మీకు 1650లో ఇంత వర్త్ ఆర్టికల్ అండి. మీకు ఫుల్ లెంత్ లైనింగ్ కూడా ఉంది. M2 ట్రిపుల్ ఎక్సెల్ 1650 ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అండి. ఇదైతే కంప్లీట్ డిజైనర్ అంటే మనకి బొటిక్ స్టిచ్డ్ పీస్ అనమాట. ఆల్ ఓవర్ లైక్ స్క్వేర్ నెక్ వస్తుంది. మీరు ఇట్లా చూసినట్టయితే కూడా మీకు చక్కటి స్క్వేర్ నెక్ అన్నది వచ్చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కొంచెం డీప్గా వస్తుంది అనమాట. అందుకే నేను చెప్పాను మనకి ఈ రకంగా వస్తుంది. డిఫరెన్స్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ చక్కగా ఇలా మనకి టాజిల్స్ అనేది బ్యాక్కి నాట్ చేసుకోవడానికి ఇలాంటి టాజిల్స్ అన్నది ఇస్తారు. అండ్ ఇదైతే మనకి షేడ్ మీరు చూస్తున్నారు కదా! లైట్ లావెండర్ షేడ్ మీద వైట్ ఫ్లోరల్ తోటి ఈ రకంగా ఉంటుంది. సింపుల్ స్క్వేర్ నెక్ అండి. మనకి బొటిక్‌లో ఎలా మనం స్టిచ్ చేపించుకుంటామో ఫిట్టింగ్ బట్టి అందం వస్తుంది కదా! సో, అలాగా. అండ్ స్లీవ్స్ కూడా దీనికి 3/4 స్లీవ్స్ వస్తాయి. బట్ మనం ఇలా చూసినట్టయితే ఇవి మనకి చక్కగా ఎలాస్టిక్ ఇచ్చారండి. సో, దీన్నొచ్చేసి మనకి ఎల్బో స్లీవ్స్ వరకు తెచ్చేసుకుంటే గనక చక్కగా బుట్ట చేతుల్లాగా భలే కనిపిస్తాయి. మీరు ఇక్కడ కూడా బుట్ట చేయి చూడొచ్చు. అటువంటి ఫినిషింగ్ అన్నది ఇచ్చేసారు. భలే బావుంటుందండి. ఇదిగోండి చూస్తే మీకు గ్యాదరింగ్సే అర్థమవుతుంది బుట్ట చేతులది. అండ్ దీన్ని కూడా మనకి ఎల్బో పైకి తెచ్చుకుంటే చక్కగా ఎల్బో స్లీవ్స్ లాగా అయితే వస్తుంది. అండ్ ఈ రకంగా స్లీవ్ అన్నది వస్తుందండి. అండ్ ఫుల్ ఫ్లేర్డ్ అండి. మీరు చూడొచ్చు ఎంత ఫ్లేర్ ఉందో. దిస్ ఇస్ వన్ సైడ్ ఫ్లేర్ అండి, అనార్కలి. అండ్ లైనింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండి. అదర్ సైడ్ ఫ్లేర్ వచ్చేసి ఇంత వస్తుంది. సో, కంప్లీట్ ఫుల్ లెంత్ ఫ్లోరల్ లెంత్ అనమాట. మనకి 49-50+ అలా వస్తుంది. సో, చక్కగా దీనికి బాటమ్ అండ్ 3 పీస్ కాన్సెప్ట్ అండి. సింగిల్‌గా ఇలా కూడా వేసుకోవచ్చు. అండ్ చాలా స్టైలిష్ ఉంటుంది. ఇలా చూస్తే చాలా స్టైలిష్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద బాటమ్ అండి. మీరు చూడొచ్చు. దిస్ ఈస్ ద లైట్ పింక్ షేడ్ కాటన్ బాటమ్ వస్తుంది. సింగిల్ ఫ్రాక్‌గా కూడా విత్ దుపట్టాతో పేరప్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ కోటాడోరియా దుపట్టా వస్తుందండి. ఇదైతే మార్కెట్‌లో మీరు ఎక్కడ చూసుండరు. వెరీ వెరీ రేర్ ఆర్టికల్. ప్యూర్ కాటన్‌లో వస్తుంది విత్ కోటాడోరియా. మనకి కోటాడోరియా దుపట్టా మీద కూడా అగైన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అన్నది వస్తుందండి ఆల్ ఓవర్. ఇటువంటి లేస్ కూడా బోత్ సైడ్స్ వస్తుంది. సో, చాలా ప్రెటీ ఉంటుందండి. కలర్ అయితే మంచి డార్క్ మావ్ వైన్ షేడ్‌లోకి వస్తుందనమాట. సో, ఈ రకంగా ఉంటుంది ఈ ఆర్టికల్ అయితే. వెరీ వెరీ సూపర్బ్ ఆర్టికల్ అండి. ఈ టాజల్స్ కానీ
చాలా చక్కగా ఉంటాయి. సో, ఈ రకంగా టాజిల్స్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది. ఇలా ఉంటుందండి లుక్ అయితే. సింపుల్ స్క్వేర్ నెక్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్లేడ్ అనార్కలి అండి. మీకు ఫ్యాబ్రిక్కే చాలా కాస్ట్ పడుతుంది. అండ్ దుపట్టా మీద కూడా మీకు వర్క్ వచ్చింది చూసారు. అండ్ ఇదైతే మనకి సైజెస్ సెట్‌లోనే 3 సైజెసే వచ్చాయండి. ఎంఎల్, ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అనమాట. సో, ఈవెన్ ఎస్ వాళ్ళు కూడా ఎంకెళ్ళొచ్చు. నేను చూపిస్తుంది ఎం అండి. బట్ ఆల్మోస్ట్ 36-38 మధ్యలో ఉంటుంది కాబట్టి. అండ్ ప్రైస్ అయితే వెరీ రీజనబుల్ 1950 ఫుల్ ఫ్లేడ్ అనార్కలి. సో, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో అండి. మీకు ఆర్టికల్స్ అయితే నచ్చాయి అనుకుంటున్నాను. వెరీ వెరీ ప్రెటీ ఆర్టికల్స్ అండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్. సో, నచ్చిందైతే గనక ఇమ్మీడియేట్‌గా స్క్రీన్‌షాట్ తీసుకొని మన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. అండ్ అలాగే మర్చిపోకుండా గివ్‌అవేలో పార్టిసిపేట్ చేయండి. వీడియోని చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. థాంక్ యూ.